అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూలై 6 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. కష్టాలు శాశ్వతం కావు. దైవకృప ఎప్పుడూ ఆలస్యం చేయదు. సహనంతో ఎదురు చూస్తే మంచి రోజులు తప్పక వస్తాయి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 6, 2026 వారం సోమవారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, నిజజ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం, సూర్యోదయము 5:51 సూర్యాస్త సమయము 6:50 చంద్రోదయము 11:14 చంద్రాస్త సమయము 11:48 ఈ రోజు తిథి షష్ఠి. జూలై 5 మధ్యాహ్నం 1:31 నుంచి ప్రారంభమయ్యి జూలై 6 మధ్యాహ్నం 1:47 వరకు షష్ఠి ఉంటుంది. తదుపరి సప్తమి ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం పూర్వభాద్ర. జూలై 5 మధ్యాహ్నం 3:21 నుంచి జూలై 6 సాయంత్రం 4:07 వరకు పూర్వభాద్ర ఉంటుంది. తదుపరి ఉత్తరాభాద్ర ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కుంభరాశి. జూలై 6 ఉదయం 9:57 వరకు. తదుపరి మీనరాశి. యోగం సౌభాగ్య. జూలై 5 సాయంత్రం 4:39 నుంచి జూలై 6 మధ్యాహ్నం 3:50 వరకు సౌభాగ్య ఉంటుంది. తదుపరి శోభన ప్రారంభమవుతుంది. కరణం వనిజ. జూలై 6 మధ్యాహ్నం 1:47 వరకు. తదుపరి భద్ర. జూలై 7 రాత్రి 1:41 వరకు. తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం రాత్రి 1:49 నుంచి రాత్రి 3:26 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుంచి మధ్యాహ్నం 1:38 వరకు. మరలా మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:14 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 7:28 నుంచి ఉదయం 9:06 వరకు. యమగండము ఉదయం 10:43 నుంచి మధ్యాహ్నం 12:20 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 1:58 నుంచి మధ్యాహ్నం 3:35 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:14 నుంచి ఉదయం 5:02 వరకు. అమృత కాలము ఉదయం 7:16 నుంచి ఉదయం 8:56 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:52 నుంచి రాత్రి 7:14 వరకు. విజయ్ ముహూర్తం మధ్యాహ్నం 2:30 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము. దేవేంద్రుడైన ఇంద్రుణ్ణి యుద్ధంలో జయించి బంధించినందుకు. ఈ రోజు ప్రశ్న, నందీశ్వరుడు పూర్వజన్మలో ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. పండగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకుంటే కనుక ఈ రోజున పునర్వసు కార్తె. పంచాంగం ప్రకారం ఈ రోజున గృహ ప్రవేశంకు, గృహ ఆరంభానికి, శంకుస్థాపనకు, ఉపనయనం చేసుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికి మాత్రమే శుభముహూర్తాలు ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, కన్య, ధనుసు మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు జూలై 6 సాయంత్రం 4:07 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 6 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.